ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేసే దగ్గర నుంచి అమ్మవారి అనుగ్రహం పొందేంత వరకు నేను ఏమేం చేశానో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లితేనే పండగ వాతావరణాన్ని మొదలుకుంటుంది. నేనైతే ఇల్లు తుడిచే నీళ్ళల్లో కాస్త కల్లుప్పు అనేది వేస్తాను. అలా వేస్తే దరిద్రం వెళ్ళిపోతుందని నమ్మకం. అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తవు. అలాగే మనం పీఠం పెట్టుకునే పీట మీద అష్టదళ ముగ్గు వేయటం ఆనవాయితీ. వరలక్ష్మి వ్రతం అనేది మాకైతే లేదు, మా అత్తగారు చేయలేదంట. అందుకని నేను కూడా ఎప్పుడు చేయలేదు. వ్రతం కాకుండా మామూలుగా పూజ అనేది చేస్తుంటాను. అమ్మవారి ప్రతిమ అలాగే అమ్మవారి ఫోటో రెండు ఉన్నాయి. సో నేనైతే రెండు పెట్టుకున్నాను. ఆ తర్వాత గంధంతో మొదలుకొని కుంకుమ బొట్లు పెట్టాను. ఎప్పుడైనా సరే అమ్మవారితో పాటు ఇరువురి ఏనుగులకు కూడా బొట్లు పెట్టడం ఆనవాయితీ. అలాగే ఇక గాజు పాత్రలో నీళ్లు, గవ్వలు, తామర విత్తనాలు, పచ్చకర్పూరం మొదలగును వేసి అమ్మవారి ముందు పెడుతుంటాను. ఇక అమ్మవారి అభిషేకంలో భాగంగా పాలు, అలాగే తేనె, పంచదార, పెరుగు, ఆవు నెయ్యి వీటితో నేను అభిషేకం చేశాను. వీటితో చేసిన తర్వాత కంపల్సరీగా వాటర్తో అనేది మళ్ళీ అభిషేకించాలి. ఆ తర్వాత ఇవైతే 108 సన్నజాజి పూలు, అలాగే పరిమళాలను విదజల్లే మర్మం ఆకులు, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలు చదువుతూ అమ్మవారికి అర్పించాను. ఇలా పూజలో భాగంగా నేను అమ్మవారి సారెలోకి శనగలు, పసుపు కుంకుమ, పూలు, చీర, అలాగే తాంబూలం పెట్టిన తర్వాత తాంబూలాన్ని అమ్మవారికి అర్పించాను. ఇక ఆ తర్వాత ప్రసాదాల విషయంలోకి వస్తే నేనైతే 9 రకాల ప్రసాదాలు అనేవి చేశాను. ఆ 9 రకాల ప్రసాదాలు తర్వాత హారతి ఇచ్చుకొని పూజ ముగించి ఇక సాయం సంధ్యా సమయంలో కనకదార స్తోత్రం, అలాగే మణిదీపవర్ణం 9 సార్లు పారాయణ చేసిన తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి ఆ తర్వాత చుక్కల్ని చూసి నేనైతే ఆహారాన్ని భుజించాను. ఇలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.